రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. ఎందుకంటే ప్రపంచంలో చాలా భూభాగాన్ని తన చేతుల్లో పెట్టుకొని పరిపాలన కొనసాగించింది కాబట్టి. మన దేశాన్నైతే 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. మన పాలనలో మూలాలు బ్రిటిష్ పాలన నుంచే ఉంటాయి. మన చట్టాల్లో కూడా కొంత భాగం మూలాలు బ్రిటిష్ చట్టాల నుంచే ఉంటాయి. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? మన దగ్గర ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో బ్రిటన్ ఉంది. ఇవాళ బ్రిటన్లో ఒక తీవ్ర రాజకీయ సంక్షోభం. గత 10 సంవత్సరాల కాలంలో 6 ప్రధానమంత్రులు మారారు. అసలు నిజానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, గతంలో కన్జర్వేటివ్ పార్టీ మీద తీవ్రమైనటువంటి కోపం, అసంతృప్తితోటి లేబర్ పార్టీకి ఓట్లేశారు అక్కడ వాళ్ళు. కానీ లేబర్ పార్టీ మీద కూడా ఇక్కడ తీవ్రమైన కోపం. ఇప్పుడు మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో అది బయటపడింది. అంటే అక్కడున్న ప్రతిపక్ష పార్టీ మీద ప్రజలు తీవ్రమైన కోపం ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద తీవ్రమైన కోపం ఉంది. మరి ఎవరు అధికారంలో ఉండాలి అన్న దాని మీద బ్రిటన్ ప్రజల్లో క్లారిటీయే లేదు. అంటే అక్కడున్న పాలకులు, అక్కడున్న పార్టీలు బ్రిటన్ ప్రజల్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. కానీ మన దగ్గర పరిస్థితి ఏంది? మన దగ్గర ఒకే ప్రభుత్వం, ఒకే ప్రధాని గత 12 సంవత్సరాలుగా ఉన్నారు. ఇంకొక 3 సంవత్సరాలు ఉంటారు. సరే, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే మోడీ ప్రధాని అవుతారు, లేకపోతే కాదు. కానీ ఇప్పటికైతే 12 సంవత్సరాలుగా మోడీయే ప్రధానిగా ఉన్నారు. ఇంకొక 3 సంవత్సరాలు ఉంటారు, అంటే 15 సంవత్సరాల పాటు. కానీ 10 సంవత్సరాలు బ్రిటన్లో 6 ప్రధానమంత్రులు మారారు. అంటే ప్రపంచానికి పరిపాలన మేమే నేర్పాము, ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు మేమే నేర్పాము, ప్రపంచానికి చట్టాలు మేమే నేర్పాము అని చెప్పిన బ్రిటన్ ఇవాళ మన దగ్గర నుంచి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో పడిపోయింది. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.